జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మాన్సీ, యు ఆర్ సో లక్కీ. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. హలో మేడం, కూర్చోండి. థ్యాంక్ యూ. మీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను కూడా ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నానండి. ఫైనల్లీ ఆస్తి మొత్తం నా సొంతమయ్యే రోజు రాని వచ్చింది. డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి 24 అవర్స్లో అంజలి ప్రాపర్టీని మొత్తం నా పేరు మీదకి మార్చేయండి. నెక్స్ట్ వర్ధన్ ఫ్యామిలీ ప్రాపర్టీని ఎలా రాబట్టాలో ప్లాన్ చేద్దాం. యునో సార్, నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ దిస్ ఈస్ మై డే, ఎ గ్రేట్ డే, మెమరబుల్ డే. వెరీ బ్యాడ్ డే. వాట్? ఏమైంది? ఎందుకు అలా అంటున్నారు? తాళం వేసి గొళ్ళెం మర్చిపోయినట్టు పేపర్లో మ్యాటర్ అంతా క్లియర్గా ఉంది, కానీ సంతకాలేవి మేడం? అంజలియే స్వయంగా సంతకం చేసింది. సేఫ్ సైడ్ సాక్ష్యం కోసం మా జెండే సంతకం కూడా నేనే తీసుకున్నాను. అందులోనే ఉంటాయి, ఒకసారి కళ్ళజోడు తుడుచుకొని చూడండి. అంతే క్లియర్గా మీరు చెక్ చేసి సంతకాలు ఎక్కడున్నాయో చూపించండి. వాట్? వాట్ ఇస్ దిస్? నా ముందే వీళ్ళిద్దరు సంతకాలు చేశారు. నేను కళ్ళారా చూశాను. అసలు అసలు ఎలా మాయమైపోయాయి? ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఒకసారి ఇలా ఇవ్వండి మేడం. చూడండి. యు ఆర్ రైట్, సంతకం మాయమైంది. అది ఎలా? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ విత్ మ్యాజిక్ ఇంక్. మ్యాజిక్ ఇంకా? ఎస్, ఆ ఇంక్ విత్ ఇన్ అవర్స్లో ఎవాపరేట్ అయిపోతుంది. సో ఆ ఇంక్ ఉన్న పెన్నుతో సైన్ చేస్తే సంతకం కూడా పోతుంది. నాకు తెలిసి మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో సైలెంట్ చేయడానికి అంజలి అలా ప్లాన్ చేసి ఉంటుంది. అంజలి కాదు, ఈ తెలివితేటలు ఖచ్చితంగా మా బ్రోయిన్ లావే. చేసింది అంజలి అయినా చేయించింది మాత్రం మా బ్రోయిన్ లానే అయ్యుండొచ్చు. నో నో, చీటింగ్. నన్నే మోసం చేస్తారా? మేడం, కామ్ డౌన్. నో, ఆస్తి నా చేతికి వచ్చిందని నేను చాలా సంతోషపడ్డాను. నా సంతోషాన్నంతా ఒక్క సంతకంతో మార్చిపడేశారు. వాళ్ళెవ్వరిని వదిలిపెట్టను. అంతకంతా పగ తీర్చుకుంటాను. ఈ మాన్సి అంటే ఏంటో వాళ్ళకి క్లియర్గా తెలిసేలా చేస్తాను. నువ్వెంత దూరంగా ఉండాలనుకుంటున్నా విధి మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తుందంటే మీరు కలిసే మార్గం త్వరలోనే దొరుకుతుందని అర్థం. అందుకే నీ ప్రేమకి నీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే ఏ అవకాశమైనా నువ్వు దూరం చేసుకోకు. అర్థమైందా? ఇంకేంటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా లేదా? సరే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి మోరల్ సపోర్ట్ లేక ఎన్ని రోజులు నా బాధని నాలోనే భరించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా మేడం ఏంటి? ప్రీతి అని పిలు. నిజానికి నేనే నిన్ను మేడం అని పిలవాలి. మ్యామ్, బట్ దోస్తుల రెస్పెక్ట్ ఏముంది? అందరి ముందు బాను అంటాను, మన మధ్య అను అంటాను. ఓకేనా? ఓకే. ఏమైందక్క? నాది అలిగింది, ఉంగమూతి పెట్టుకుంది. దేనికో? మీది దోస్తీ అయితే మరి మాది కబాబ్ మే హడ్డీ హై క్యా? ఓ కమాన్ రేష్మా,
మన ముగ్గురం కలిస్తేనే కదా ఫ్రెండ్షిప్. ये बात बहुत अच्छा है. అను మీ ఆఫీస్కి వెళ్దామా? అవును, మరి పిల్లలెలా? मैं हूं ना. బాబుకి నువ్వు తీసుకెళ్ళు, పాపాకి నేను చూసుకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ ఇద్దరికి నేను చాలా రుణపడిపోయాను. రుణం గినం జాన్తా నై. दोस्त है तो दोस्त दिखाना है. ఓ మేరీ ప్యారీ రేష్మా, వచ్చేటప్పుడు నీ కోసం హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ తీసుకొస్తా. हे अल्लाह, కబాబీ లేకే ఆనా. డన్. సరే అక్క, వెళ్ళొస్తాను. పాప జాగ్రత్త. ठीक है. ఎంత ప్రయత్నించినా ఆర్యని అను ఆలోచనల నుండి డైవర్ట్ చేయలేకపోతున్నాం. డైవర్ట్ చేయడానికి వదినమ్మ ఆలోచన మాత్రమే కాదు కదా జెండే, దాదాకి ఆరో ప్రాణం. వదినమ్మని తిరిగి తీసుకురాగలిగితేనే దాదాలో సంతోషం కనిపిస్తుంది. పదండి. సండే మార్కెటింగ్ పీపుల్తో మీటింగ్ అరేంజ్ చేయమన్నాను. ఏమైంది? నీ బాధ మాకు తెలియకూడదని కవర్ చేస్తున్నావు ఆర్య. ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ మీ మాట వింటూ ఉండేవాళ్ళం. మీ మాటని బట్టి మీ మనసులో ఉన్న బాధ అర్థం చేసుకోలేమో దాదా? దాచాలనుకున్న దాగని బాధ నాదే. ఏ బాధ అయినా పంచుకునే కొద్దీ తగ్గుతుంది అంటారు, కానీ నా బాధ మాత్రం పంచుకునే కొద్దీ పెరుగుతుంది. నాతో పాటు మీ అందరినీ బాధ పెడుతున్నానా? దాదా, మా బాధల్ని అన్నింటినీ మీ బాధ్యతగా మోశారు. అలాంటిది మీ బాధని మేము పంచుకోలేమా? నువ్వు ఇలా ఉండకూడదు ఆర్య. నువ్వు ధైర్యంగా ఉంటేనే మేము హ్యాపీగా ఉండగలుగుతాం. నువ్వే మా బలం ఆర్య. వదినమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది దాదా. ఐఎమ్ సారీ, స్టాఫ్ వచ్చే టైం అయింది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కూర్చోండి. సో ఆ ప్రాజెక్ట్ని కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఆర్య సార్, ప్రీతి వాళ్ళు వచ్చారు. అను బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి నేనే రమ్మన్నాను. రమ్మని చెప్పు అంజలి. హలో సార్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ సిట్. బాను, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.